పెసరట్టు దోశ ఎలా తయారు చేయాలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజే పెసరట్టు ఎలా చేయాలో చూస్తున్నాను. సో ముందుగా పెసరపప్పుని మనం నానబెట్టుకున్నామని 6 hours ముందు సోక్ చేసుకున్నాము, లేదా ఓవర్ నైట్ కూడా సోక్ చేసుకోవచ్చు అండి. నేను ఆఫ్టర్నూన్ సోక్ చేస్తున్నాను. సో 2 గ్లాస్కి 1/2 గ్లాస్ రైస్ వేసుకొని నానబెట్టుకున్నానండి. క్లీన్ చేసుకొని ఇంకొకసారి మిక్సీ అయితే పట్టుకుంటామండి. సో ఇప్పుడైతే మిక్సీ జార్కి వేసుకుంటాం. మిక్సీ జార్లో అయితే వేసుకున్నామండి అల్లం ముక్కలు, 2 పచ్చిమిర్చి వేసుకుంటున్నామండి. ఇప్పుడైతే గ్రైండ్ చేసుకున్నామండి. గ్రైండ్ చేసుకున్నాక ఇంకొక బౌల్లోకి వేసుకుంటాము. ఫైనల్లో అయితే గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నామండి. సో దీనికి మనం తగినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుంటాం. సో ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుంటున్నామండి రుచికి. సో తగినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నామండి. కొంచెం దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. సో ఫైనల్లీ బ్యాటర్ అయితే రెడీ అండి. ఇప్పుడైతే మనం అయితే చట్నీకి అని పల్లీలు వేసుకున్నామండి. సో ఈ పల్లీల పొట్టు అనేది మనం తీసుకుని వేస్తాము. పల్లీలని మిక్సీ జార్లో వేసుకుంటున్నామండి. మిర్చి అయితే వేసుకుంటున్నామండి 2. కారం ఎక్కువ తినేవైతే 3 వేసుకోవచ్చు. తినే శనగపప్పు అయితే వేసుకున్నాము. కొంచెం చింతపండు, 2 తెల్లగడ్డలు, టేస్ట్కి తగినంత సాల్ట్, తగినన్ని వాటర్ వేసుకుంటున్నామండి. ఫైనల్ చట్నీ అయితే రెడీ అండి. దీని అయితే ఒక గిన్నెలో వేసుకుంటాము. చట్నీలో పోతే పోపు వేస్తున్నామండి. సో కొంచెం అయితే ఆయిల్ పోస్తున్నాము. కొంచెం. సో ఆయిల్ కాగిన తర్వాత పోపు అనేది వేసుకుంటామండి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, సో కొంచెం కరివేపాకు. లో ఫ్లేమ్ మీద పెట్టుకోవాలండి. అనేది చట్నీలో వేసుకుంటామండి. పెసరట్కి మనము ఆనియన్ సన్నగా తరుక్కొని కరివేపాకు, జీలకర్ర అన్నీ కలిపి మిక్స్ చేసుకుంటున్నామండి. దోశకి ఆయిల్ పెట్టుకున్నామండి. సో దోశ పైన మూత పెట్టుకొని బ్యాటర్ అయితే రెడీగా ఉందండి. సో దోశ పైన కాలిన తర్వాత పెసరట్టు అనేది వేసుకుంటాము. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నామండి. సో మనం అయితే మిక్స్ చేసుకున్నాం కానీ ఆనియన్స్, జీలకర్ర, కరివేపాకు. సో పెసరట్టుకి ఆయిల్ అనేది వేసుకుంటున్నామండి. పెసరట్టు విత్ చట్నీ అండి. సో నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్.